ఈసాల కప్ నమ్దే. ఈసాల కప్ నమ్దే. విరాట్ కోహ్లీ ఎవ్రీ మ్యాచ్ లో బాగా ఆడుతున్నాడు. సో ఈ మ్యాచ్ లో ఎంత కొట్టడానికి అవకాశాలు ఉంటాయి? 80+ కొడతాడు అన్న. 80+ కొడతాడు. 50+ కొట్టొచ్చు. 50+. సో ఈ రోజు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ కదా, ఎవరు గెలుస్తారు? వన్ సైడ్గా ఎస్ఆర్హెచ్ అన్న. 300 ఎస్ఆర్హెచ్ కొట్టదు కానీ మ్యాచ్ అయితే గెలవచ్చు ఈరోజు. ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది నా హోప్స్. ఆర్సీబీ. అటు వెంకటేష్ అయ్యర్ కూడా అంతగా లేడు, ప్లస్ షిఫాటు, ఫిలిప్స్ సాల్ట్ వీళ్ళెవరు ఫామ్లో లేరు. బౌలింగ్ లైనప్ చూస్తే హజిల్వుడ్ ఇంజరీ అంతగా అవ్వదు. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠంగా జరుగుతుంది. సో రెండు టీంలు చాలా బలంగా ఉన్నాయి. హాయ్ బ్రో. హాయ్ అన్న. మీ పేరు? గిరి. సో ఈ రోజు నుంచి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, ఈ సీజన్ ఎంత ఎక్సైట్ గా ఉండబోతుంది? పోయిన సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్ చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. ప్రతి టీం చూసుకుంటే చాలా చక్కగా ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ అయితే చాలా బలంగా ప్రిపేర్ అవుతున్నారు. ఈసారి మళ్ళా కప్పు కొట్టాలని ఆశిస్తున్నాం ఒక ఆర్సీబీ ఫ్యాన్గా. ఈసారి విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ బాగా పీక్స్లో ఉంటుందని అందరూ గ్రహిస్తున్నారు. అలాగే నేను అనుకుంటున్నాను. సో విరాట్ కోహ్లీ బాగా ఆడాలి, తన చుట్టూ ఆర్సీబీ టీం మొత్తం ఆడాలి. అందులో ఈరోజు జరిగే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠంగా జరుగుతుంది. సో రెండు టీంలు చాలా బలంగా ఉన్నాయి. నా పరంగా అయితే ఆర్సీబీ గెలవాలని కోరుకుంటున్నాను ఎందుకు బ్రో? యాజ్ ఆర్సీబీ ఫ్యాన్. సో ఎస్ఆర్హెచ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. లాస్ట్ ఇయర్ చాలా డౌన్ ఫాల్ చూసారు. ఈసారి తనకు బెస్ట్ ఇస్తున్నారని చెప్పి అనుకుంటున్నారు కదా? అవును అంటున్నారు, అందరూ అంటున్నారు 300 కొడతారని. సో కొడితే చాలా రికార్డ్ అవుతుంది, కొత్త రికార్డు. పోయినసారే కొట్టాల్సింది. సో మిస్ అయింది. చూద్దాం ఈసారి ఆర్సీబీ కొడతారంటున్నారు. బట్ మేము డిఫెండ్ చేసుకోగలం. ఆల్సో వీఆర్ ఆల్సో డిఫెండింగ్ ఛాంపియన్స్. సో మీరు ఒక తెలుగు వాళ్ళగా ఎస్ఆర్హెచ్ మీరు సపోర్ట్ చేయరా? సపోర్ట్ చేయరా అని కాదు, బట్ కోహ్లీ ఫ్యాన్గా ఆర్సీబీ. అంటే మీరు ఆర్సీబీని కోహ్లీ కోసమే ఇష్టపడుతున్నారా? కోహ్లీ కోసమే అలాగే చెప్తాను నేనైతే. సో లాస్ట్ టైం హైయెస్ట్ రన్ ఆర్సీబీ మీద ఎస్ఆర్హెచ్ కొట్టాడు. అవును. సో అది ఈసారి రిపీట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయా? అవకాశాలు ఉన్నాయా అంటే ప్లేయర్స్ ఆడే విధానాన్ని బట్టి ఉంటుంది. చెప్పలేం, కొట్టచ్చు కొట్టకపోవచ్చు. చూద్దాం. ఈరోజు మ్యాచ్ మాత్రం చాలా ఉత్కంఠంగా జరుగుతుంది, అది మాత్రం చెప్పగలం. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్లు చూసుకుంటే మేజర్ గా ఎస్ఆర్హెచ్ ఎక్కువ గెలుస్తుంది. సో అది కూడా ఒక బేసిక్ కీ పాయింట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళకు. సో ఈసారి అలా రిపీట్ కాకుండా చూసుకుంటారని. సో ఈ రోజు మ్యాచ్ లో ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే బాగుంటుంది అనుకుంటున్నారు? మేబీ ఎస్ఆర్హెచ్ ఆడితేనే బాగుంటుంది. ఒక టీమ్ టోటల్ ఇస్తే ఆర్సీబీ చేస్ చేస్తారు. పోయినసారి అలాగే వాళ్ళ మీద ఎక్కువ రన్స్ కొట్టారు. సో అది కూడా చాలా దగ్గర వరకే వచ్చింది. 264 దాకా వచ్చారంటే చిన్న విషయం కాదు అది. ఈసారి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో రికార్డ్స్ చూసుకుంటే ఆర్సీబీ తరఫున కోహ్లీ గారు ఎస్ఆర్హెచ్ మీద ఎక్కువ రన్ కొట్టినారు. సో ఈ మ్యాచ్ లో ఎంత కొడతారు అనుకుంటున్నారు? నా ప్రకారం అయితే ఒక 50+ కొడతారు అనుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీ ఆడుతున్నారు కదా, ఎలా ఉండబోతుంది? ప్రెషర్ ఆయనకి ప్రెషర్ అంటూ ఏముండదు. మనం కానీ తన బ్యాటింగ్ చూడటం కోసమే కదా మనం క్రికెట్ చూస్తున్నాం. సో ఈరోజు చాలా రోజుల తర్వాత ఫీల్డ్లోకి వస్తున్నారు విరాట్ కోహ్లీ గారు. చూద్దాం ఈరోజు. ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉంది మాకు. సో ఇన్ కేస్ ఈరోజు అభిషేక్ శర్మ బాగా ఆడితే స్కోర్ 300 లేదానికి అవకాశాలు ఉన్నాయి. తను ఒక్కడే కాదు కదండి, అందరూ ఆడాలి కదా. మంచి స్టార్ట్ వస్తే చెప్పలేం, 300 కాకపోతే 300+ అయినా కొట్టచ్చు. ఎలా ఉండబోతుంది బ్రో ఈ సీజన్? ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు కాబట్టి ఐపీఎల్ చాలా ఎక్సైట్మెంట్ తోటి స్టార్ట్ అవుతుంది. చాలా క్రేజీగా ఉండబోతుంది ఈ 2026 ఐపీఎల్. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ కూడా ఈ రోజు ఉంది. ఈసాల కప్ నమ్దే. ఈసాల కప్ నమ్దే. లాస్ట్ టైం కొట్టారు కదా బ్రో, ఈసారి కూడా కొడుతున్నాం అన్న. ఎందుకు అంత పక్కా చెప్తున్నారు? టీం చూసారు అన్న, అలా కొట్టేయడమే ఈసారి కూడా. సో ఈ రోజు మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు? ఆర్సీబీ. ఆర్సీబీ. సో ఎస్ఆర్హెచ్ గెలవదంటారా? చెప్పలేమా అన్న, రెండు టీమ్స్ టఫే ఉన్నాయి కానీ ఫేవరెట్ అయితే మాకు ఆర్సీబీ కాబట్టి ఆర్సీబీ ఫేవరెట్. సో లాస్ట్ సీజన్ లో 287 ఆర్సీబీ మీద ఎస్ఆర్హెచ్ కొట్టింది. సో ఈసారి 300 కొట్టడానికి అవకాశాలు ఉన్నాయా? 300 కొట్టినా కొట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అన్న. 300 ఎస్ఆర్హెచ్ కొట్టదు కానీ మ్యాచ్ అయితే గెలవచ్చు ఈరోజు. ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది నా హోప్స్. మీరు? ఆర్సీబీ. మీరు ఆర్సీబీ, మీరు ఎస్ఆర్హెచ్. సో ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను ఆర్సీబీ బాగుంటుంది. సో ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే ఎంత కొట్టాలి? 250. 250. 240, 250 ఎస్ఆర్హెచ్ కి చేజిబుల్ స్కోరే. లాస్ట్ టైం 280 కొట్టారు కదా లాస్ట్ టైం. ఈ సీజన్ కానీ 250 లోపలనే రిస్ట్రిక్ట్ చేస్తారు, 220 లోపలనే రిస్ట్రిక్ట్ చేస్తారు అనుకుంటున్నాను. చేజింగ్ లో అంత ఈజీ కాదు. లాస్ట్ టైం కొట్టింది కానీ ఆ ఆర్సీబీ కూడా చేజ్ చేసింది. ఆల్మోస్ట్ 15 runs తో తేడాతోనే ఓడిపోయింది అంతే. సో ఆర్సీబీ ప్లేయర్స్ సరిగ్గా ఫామ్ లో లేరు, ఎవరు ఫిట్నెస్ గా లేరు అని చెప్పి ఒక విమర్శలు జరుగుతున్నాయి. సో అది రూమర్స్ అని, అది అంతే కాదు, పట్టించుకోదు మనం. విరాట్ కోహ్లీ ఆల్మోస్ట్ ఫామ్ లోనే ఉన్నాడు. 2016 వైబ్స్ కనిపిస్తున్నాయి.
ఆ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్. అభిషేక్ శర్మ ఫైనల్లో ఆడాడు, బట్ చూస్తే దాని మిగతా మ్యాచెస్ లాస్ట్ మ్యాచెస్ చూస్తే ఫామ్లో అంతా లేకుండే. బట్ చెప్పలేము, ఐపీఎల్ వచ్చేసే వారికి ఎవరైనా ఆడొచ్చు, ఫామ్లో లేని వాళ్ళు కూడా ఆడతారు. ఇషాన్ కిషన్ కి ఈసారి కెప్టెన్సీ ఇచ్చారు కదా, ఎలా ఉండబోతుంది? క్యాప్టెన్సీ అనేది ఒక ప్రెజర్ కూడా ఉంటుంది కదా, సో అతను క్యాప్టెన్సీతో పాటు బ్యాటింగ్ కూడా వేయాలి. ఇషాన్ కిషన్ క్యాప్టెన్సీ కూడా చాలా బాగుంటుంది. ఆయన ఇషాన్ కిషన్ క్యాప్టెన్సీ ఎబిలిటీ ఉంది, ఆయన చేయగలుగుతాడు. అందువలన ఎస్ఆర్హెచ్ గెలవచ్చు ఈరోజు. ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో చూసుకుంటే విరాట్ కోహ్లీ ఎవ్రీ మ్యాచ్ లో బాగా ఆడుతున్నాడు. సో ఈ మ్యాచ్ లో ఎంత కొట్టడానికి అవకాశాలు ఉంటాయి? 80+ కొడతాడు అన్న. 80+ కొడతాడు. 50+ కొట్టొచ్చు. 50+. సో మీ ప్రకారం ఈ సీజన్ ఎవరు కప్ కొడతారు అనుకుంటున్నారు? సో ఈ రోజు మ్యాచ్ లో ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ డెఫినెట్గా. ఎందుకు? ఎందుకంటే ఇక కిక్ కాదు, మజా వేస్తుంది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అంటే. నాకు తెలిసి 2 మ్యాచెస్ టఫ్ ఉండొచ్చు ఈరోజు. సో ఎవరు గెలుస్తారో అని చెప్పలేము. ఈ రోజు మ్యాచ్ లో ఎవరు ప్లేయింగ్ బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ప్లే ఆఫ్ ది మ్యాచ్ ఎవరా బాగా ఆడతారు అనుకుంటున్నారు? డెఫినెట్గా ఇషాన్ కిషన్. ఇషాన్ కిషన్ కెప్టెన్ కదా, సో ఆ ప్రెజెంట్ తీసుకోగలుగుతారా? ప్రెజర్ ఏమో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గట్టిగా రానిచ్చాడు. అది అంత ప్రెజర్ ఏమి ఉండదు అతని మీద. బాగా న్యూజిలాండ్ సిరీస్లో గట్టిగా వరల్డ్ కప్లో మంచి ఫామ్లో ఉన్నాడు. ప్రెజర్గా ఫీల్ అవ్వడు మ్యాక్సిమం. ఈ సంవత్సరం మ్యాక్సిమం కేకేఆర్కి, పంజాబ్కి, ఆర్ఆర్కి, లక్నోకి ఛాన్సెస్ ఈ 4 టీంలకే ఉంటుంది కప్ కొట్టి. సో ఓవరాల్ ఐపీఎల్ మీ ఫేవరెట్ టీమ్ ఎవరు? ఎస్ఆర్హెచ్ అన్న డెఫినెట్గా. ఎస్ఆర్హెచ్. బై బర్తే ఎస్ఆర్హెచ్. హాయ్ బ్రో. హాయ్ అన్న. బ్రో రమణ. మీ పేరు బ్రో? గోపి బ్రేవిస్. సో ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఎస్ అన్న. లాస్ట్ సీజన్స్ కి ఈ సీజన్ కి స్పెషల్ అంటే ఏం చెప్తారు? స్పెషల్ అంటే ఆర్సీబీ మంచి ఫామ్లో ఉంది. సో నాకు తెలిసి ఆర్సీబీ, వీ లవ్ విరాట్ కోహ్లీ. సో వీఆర్ సపోర్ట్ ద ఆర్సీబీ. సో ఈ రోజు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ కదా, ఎవరు గెలుస్తారు? వన్ సైడ్గా ఎస్ఆర్హెచ్ అన్న. ఎస్ఆర్హెచ్. ఆ. ఎందుకు? ఎందుకంటే టీమ్ డేవిడ్ ఫామ్లో లేడు. అటు వెంకటేష్ అయ్యర్ కూడా అంతగా లేడు. ప్లస్ షిఫాటు, ఫిలిప్స్ సాల్ట్ వీళ్ళెవరు ఫామ్లో లేరు. బౌలింగ్ లైనప్ చూస్తే హజిల్వుడ్ ఇంజరీ అంతగా అవ్వదు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ చూస్తే అభిషేక్, ఇషాన్, టాప్ 1-2 బ్యాట్స్మెన్ వాళ్ళిద్దరు. మ్యాక్సిమం ఎస్ఆర్హెచ్కే ఉంది. సో లాస్ట్ టైం హైయెస్ట్ రన్ ఆర్సీబీ మీదే కొట్టారు కదా, ఈ సీజన్ లో 300 కొట్టేదానికి అవకాశాలు ఉన్నాయి? 300 అయితే అవదన్న. అంటే అంతగా బ్యాట్స్మెన్ ఫామ్లో లేరు. క్లాసిన్ లేడు, లివింగ్ స్టోన్ లేడు. అంటే కప్పు కొట్టిదని చెప్పలేము, కానీ కొంచెం ఎంటర్టైన్ చేస్తారు. పక్కా చేస్తారు ఎంటర్టైన్మెంట్. సో ఎస్ఆర్హెచ్ కొత్తగా ఇషాన్ కిషన్ కెప్టెన్ చేసింది, ఎలా ఉండబోతుంది? కొత్తగా T20లో ఇంకో హిస్టరీ క్రియేట్ చేస్తారు పక్కగా. కోహ్లీ బ్యాటింగ్ చాలా ఎక్కువ బాగుంది ఎస్ఆర్హెచ్ మీద. సో ఈ మ్యాచ్లో ఎంత కొడతారు? కోహ్లీ బ్యాటింగ్ అంటే కోహ్లీ స్పిన్నర్లకి బాగా ట్రబుల్ అవ్వడం చూస్తున్నారు అందరూ. అలాగే మనకెళ్ళి శివాంగ్ కుమార్ ఒకటి ఉన్నాడు, రిస్ట్ బౌలర్. వాడు, హర్ష డూబే మంచి రిధంలో వేస్తున్నారు బాల్. కొంచెం ట్రబుల్ అవ్వచ్చు కోహ్లీ.